ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ఆట తీరు ఏమాత్రం మారలేదు. ఆదివారం ఎకనా స్టేడియం వేదికగా జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ ఓవర్ లో ఓటమి పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ రిషబ్ పంత్ అనే చెప్పాలి. కెప్టెన్ గా అతడు తీసుకున్న తలతిక్క నిర్ణయాలే లక్నో కొంప ముంచాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే కేకేఆర్ ను 155 పరుగులకే కట్టడి చేసినా ఇంకా ఓ 20 పరుగులు తక్కువకే కట్టడి చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చివరి ఓవర్ లో దిగ్వేష్ రాతికి బౌలింగ్ ఇవ్వటం, రింకు సింగ్ వరుసగా 4 సిక్స్లు కొట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అదొక నిర్ణయమే కాదు, బ్యాటింగ్ లోనూ టెస్టును తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కేవలం 110.53 స్ట్రైక్ రేట్ మాత్రమే నమోదు చేశాడు. అలాగే సూపర్ ఓవర్ లో పేలో ఫామ్ తో సతమతమవుతున్న నికోలస్ పూరన్ ని ఓపెనర్ గా తీసుకోవడం కూడా పంత్ చేసిన తప్పే. ఇలా ఈ మ్యాచ్ ఓటమిలో పంతుదే కీలక పాత్ర. అంతేకాదు లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ పట్టికలో ఆఖరి స్థానానికి చేరుకుంది. అటు బ్యాటర్ గా ఇటు కెప్టెన్ గా పూర్తిగా విఫలమైన రిషబ్ పంత్ ఈ మాత్రం ఆటకైనా 27 కోట్లు తీసుకున్నామని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. నీలాంటోడికి 27 కోట్లు ఇచ్చే బదులు వైభవ్ సూర్యవంశీ లాంటి విధ్వంసకర ఆటగాడికి 50 కోట్లు ఇచ్చినా తక్కువే. అనవసరంగా నీకు 27 కోట్లు దండగా అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.